Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం టైంకి సంబంధించిన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఎంత సమయం పడుతుంది, పాస్ట్లో ఎంత సమయం పట్టింది, ఫ్యూచర్లో ఎంత సమయం పడుతుంది, ఇలాంటి సెంటెన్స్ మనం హిందీలో ఎలా మాట్లాడాలి అనేది ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది, అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది. వహ జానే మే కిత్నా సమయం లగ్తా హై. వహ అంటే అక్కడికి, జానే మే అంటే వెళ్ళటానికి. మనం జానే మే అని తీసుకోవాలి, ఇక్కడ కో కాకుండా. జానే మే వెళ్ళటానికి. కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. ఇక్కడ సమయం అనే వర్డ్ యూజ్ చేసేటప్పుడు కిత్నా అని యూజ్ చేయాలి. ఒకవేళ ఇయర్స్ తీసుకుని మాట్లాడినట్టయితే కిత్నే సాల్ అని మాట్లాడవచ్చు. ఇక్కడ మాత్రం కిత్నా సమయాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఆమెకు ఆహారం వండటానికి ఎంత సమయం పడుతుంది. అంటే ఆమె వంట చేయడానికి ఎంత టైం పడుతుంది. ఉసే ఖానా పకానే మే కిత్నా సమయం లగ్తా హై. ఉసే అంటే ఆమెకు, ఖానా పకానే మే ఆహారం వండటానికి, కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, మీకు మా ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది. మీకు మా ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది. తుమ్హే మేరే ఘర్ ఆనే మే కిత్నా సమయం లగ్తా హై. తుమ్హే మీకు, మేరే ఘర్ ఆనే మే మా ఇంటికి రావడానికి, కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. ఈ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్ అండి. జస్ట్ చూస్తూ వింటే ఇవి మాట్లాడేయవచ్చు. నేను చేసేటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది అని అనుకున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, అతనికి ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ఎంత సమయం పట్టింది. అతనికి ఈ రికార్డు కొట్టడానికి ఎంత సమయం పట్టింది. ఉస్కో యహ్ రికార్డ్ తోడ్నే మే కిత్నా సమయం లగా. ఉస్కో అతనికి, యహ్ రికార్డ్ ఈ రికార్డు, తోడ్నే మే అంటే బ్రేక్ చేయడానికి, కిత్నా సమయం లగా ఎంత సమయం పట్టింది. ఇక్కడ కిత్నా సమయం లగ్తా హై అని కాకుండా లగా అని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ కనుక మనం కిత్నా సమయం లగా అని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీకు పాఠం నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది. మీకు లెసన్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది. తుమ్హే ఏక్ పాఠ్ సీఖ్నే మే కిత్నా సమయం లగ్తా హై. తుమ్హే మీకు, ఏక్ పాఠ్ సీఖ్నే మే ఒక లెసన్ నేర్చుకోవడానికి, కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, మీకు కాలినడకన పాఠశాలకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది. అంటే మీరు నడిచి పాఠశాలకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది. తుమ్హే పేదల్ స్కూల్ జానే మే కిత్నా సమయం లగ్తా హై. తుమ్హే మీకు, పేదల్ అంటే కాలినడకన నడిచి, స్కూల్ జానే మే స్కూల్కి వెళ్ళటానికి, కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. పేదల్, పైదల్ ఈ రెండు విధాలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇది. నెక్స్ట్ సెంటెన్స్, హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది. హైదరాబాద్ సే కాకినాడ జానే మే కిత్నా సమయం లగ్తా హై. హైదరాబాద్ సే కాకినాడ జానే మే హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళటానికి, కిత్నా సమయం లగ్తా హై ఎంత సమయం పడుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన సెంటెన్సెస్ అన్నీ ప్రజెంట్కి సంబంధించినవి. అయితే ఈ సెంటెన్సెస్ మనం పాస్ట్లో ఎలా మాట్లాడాలనేది చూద్దాం. పాస్ట్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మెకానిక్ నా కార్ మరమ్మతు చేయడానికి ఎంత సమయం పట్టింది. అంటే రిపేర్ చేసే వ్యక్తికి నా కార్ రిపేర్ చేయడానికి ఎంత సమయం పట్టింది. మెకానిక్ కో మేరీ కార్కి మరమ్మత్ కర్నే మే కిత్నా సమయం లగా. మెకానిక్ కో అంటే రిపేర్ చేసే వ్యక్తికి, మేరీ కార్కి మరమ్మత్ కర్నే మే నా కార్ రిపేర్ చేయడానికి, కిత్నా సమయం లగా ఎంత సమయం పట్టింది. ఇక్కడ మనం పాస్ట్లో చేంజ్ చేసేటప్పుడు మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ని అనుసరించి, అంటే సమయం కానీ సాల్ కానీ వీటిని అనుసరించి లగా, లగి, లగే అనేవి యాడ్ చేసి మాట్లాడవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, మీకు గిటార్ వాయించడం నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది. మీకు గిటార్ వాయించడం నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది. తుమ్హే గిటార్ బజానా సీఖ్నే మే కిత్నా సమయం లగా. తుమ్హే మీకు, గిటార్ బజానా సీఖ్నే మే గిటార్ వాయించడం నేర్చుకోవడానికి, కిత్నా సమయం లగా ఎంత సమయం పట్టింది.
నెక్స్ట్ సెంటెన్స్, మీకు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? మీకు ఈ స్థాయికి అంటే ఈ లెవెల్కి చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? తుమ్హే ఈ స్తార్ పార్ పहुंचने में कितना समय लगा? తుమ్హే మీకు ఈ స్తార్ పార్ అంటే ఈ లెవెల్కి పहुंचने में कितना समय लगा చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? నెక్స్ట్ సెంటెన్స్, మీకు హిందీ నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? మీకు హిందీ నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఆప్కో హిందీ సీఖనే మే కిత్నా సమయం లగా? ఆప్కో మీకు హిందీ సీఖనే మే హిందీ నేర్చుకోవడానికి కిత్నా సమయం లగా ఎంత సమయం పట్టింది? నెక్స్ట్ సెంటెన్స్, మీకు వ్యాధి నుండి అంటే అనారోగ్యం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది? మీకు అనారోగ్యం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది? తుమ్హే బీమారీ సే ఠీక్ హోనే మే కిత్నా సమయం లగా? తుమ్హే మీకు బీమారీ సే ఠీక్ హోనే మే అంటే అనారోగ్యం నుండి కోలుకోవటానికి కిత్నా సమయం లగా ఎంత సమయం పట్టింది? నెక్స్ట్ సెంటెన్స్, మీకు అతను ఒప్పించడానికి ఎంత సమయం పట్టింది? అంటే అతనికి అర్థమయ్యేలా చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడానికి ఎంత సమయం పట్టింది? తుమ్హే ఉసే సంజానే మే కిత్నా సమయం లగా? తుమ్హే ఉసే మీరు అతన్ని సంజానే మే కిత్నా సమయం లగా ఒప్పించడానికి మీకు ఎంత సమయం పట్టింది? నెక్స్ట్ సెంటెన్స్, మోహన్కు ఈ బైక్ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మోహన్కు ఈ బైక్ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మోహన్కో యా బైక్ బనానే మే కిత్నే సాల్ లగే? మోహన్కు యా బైక్ ఈ బైకు బనానే మే అంటే తయారు చేయడంలో కిత్నే సాల్ లగే? కిత్నే సాల్ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇక్కడ టైంకి సంబంధించి మనం ఇయర్స్ తీసుకున్నాం కనుక కిత్నే సాల్ అని యూజ్ చేయాలి. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనం చెప్పాలి అని అనుకున్నట్లయితే ఇస్ బైక్కో ఇస్ అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. ఎందుకంటే బైక్ అనే నౌన్ తర్వాత మనం కో అనే పోస్ట్ పొజిషన్ని యూజ్ చేసాం కనుక ఇస్ బైక్కో అంటే ఈ బైక్ని అనే మీనింగ్ వస్తుంది. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ప్రజెంట్ అలాగే ఫాస్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు మనం ఫ్యూచర్ సంబంధించిన ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే నా షర్ట్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది? నా షర్ట్ కుట్టడానికి ఎంత సమయం పడుతుంది? మేరీ కమీజ్కో సిల్నే మే కిత్నా సమయం లగేగా? మేరీ కమీజ్కో నా షర్ట్ను సిల్నే మే అంటే కుట్టడానికి కిత్నా సమయం లగేగా ఎంత టైము పడుతుంది? నెక్స్ట్ సెంటెన్స్, ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? ఈ సెంటెన్స్ ఈజీ చెప్పవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. కిత్నా సమయం లగేగా? కిత్నా సమయం లగేగా ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్ సెంటెన్స్, మీకు స్నానం చేయడానికి ఎంత సమయం పడుతుంది? లేదా మీకు స్నానం చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది? హిందీలో చూసినట్టయితే తుమ్హే నహానే మే కిత్నా సమయం లగేగా? ఔర్ కిత్నా సమయం లగేగా ఇంకెంత సమయం పడుతుంది? ఎక్కువ సమయం పట్టదు అని చెప్పాలనుకున్నట్లయితే ఎక్కువ సమయం పట్టదు. జ్యాదా సమయం నహీ లగేగా? జ్యాదా సమయం నహీ లగేగా ఎక్కువ సమయం పట్టదు. నెక్స్ట్ సెంటెన్స్, అతను పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అతను పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఉసే కామ్ ఖతం కర్నే మే కిత్నా సమయం లగేగా? ఉసే అతను కామ్ ఖతం కర్నే మే పని పూర్తి చేయడానికి కిత్నా సమయం లగేగా ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్ సెంటెన్స్, మనకు హిందీ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మనకు హిందీ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా నేర్చుకోవచ్చండి, పెద్ద టైం ఏం పట్టదు. హమే హిందీ సీఖనే మే కిత్నా సమయం లగేగా? హమే మనకు హిందీ సీఖనే మే హిందీ నేర్చుకోవడానికి కిత్నా సమయం లగేగా ఎంత సమయం పడుతుంది? లాస్ట్ సెంటెన్స్ చూసే ముందు మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. అలాగే మనం సెంటెన్స్ చూసినట్టయితే ట్రక్ నుండి వస్తువులను దించుటకు ఎంత సమయం పడుతుంది? ట్రక్ నుండి వస్తువులను దించడానికి ఎంత సమయం పడుతుంది? ట్రక్ సే సామాన్ ఉతర్నే మే కిత్నా సమయం లగేగా? ట్రక్ సే ట్రక్ నుండి సామాన్ ఉతర్నే మే సామాన్ దించడంలో కిత్నా సమయం లగేగా ఎంత సమయం పడుతుంది?